హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలో ఉన్న వార్తా కథనాలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఒకసారి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్కు. అరే బాపురే, చర్యలు తీసుకోవాలని ఆందోళన. ఎస్పీ కలెక్టర్ జోక్యంతో వెనుదిరిగిన విద్యార్థులు. గోడ దూకి 6 కిలోమీటర్లు కాలినడకన స్టేషన్కు చేరుకున్న విద్యార్థులు. అంటే ఒకసారి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూడొచ్చు. ఏడా మహాత్మా జ్యోతిబా పూలే ప్రిన్సిపాల్ వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ విద్యార్థులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మొరబెట్టుకున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటే బెదిరించి వేధిస్తున్నారని ప్రిన్సిపాల్ సంగీత ఆగడాలు ఇక సహించే ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వివరాలకు వెళ్తే మావల మండలం మహాత్మా జ్యోతిబా పూలే జైనత్ బాలురా రెసిడెన్షియల్ స్కూల్లో అనేక సమస్యలతో ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిళ్ళు పిల్లలు 6 కిలోమీటర్ల దూరం నడిచి. చూడు విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో, కనీసం పట్టించుకునే నాదుడు లేదు, సౌకర్యాలు. ఇరాక్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతగూడ వాసి మృతి. జన్నారం అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి. నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లంచం ఇస్తేనే రుణమాఫీ. ఎస్బీఐ కాంట్రాక్ట్ ఉద్యోగి తీరు బ్యాంక్ మేనేజర్ను నిలదీసిన రైతులు. జన్నారం సింగరేణి టెండర్లలో నిర్వాసితులకు న్యాయం జరగాలి. సిపిఐ నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. మందమరి ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. శవమై తేలిన చిన్నారి అనన్య. చిన్న పిల్లల ఫొటోస్ కొంచెం బ్లర్ చేయండి. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి. బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష. కామారెడ్డి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కమ్మర్పల్లి ఫారెస్ట్లో చిరుత మృతి. అరే చిరుత పోచారం కెనాల్లో పడి వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ పాండు జీవన్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలి. నిజామాబాద్ నగర మున్సిపల్ కమిషనర్ మఖరంద్. నిజామాబాద్ ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ గృహాల పరిధిలో పారిశుద్ధ్యం నిర్వహించాలి. ఉపాధి హామీ రికార్డులను కట్టుదిట్టంగా నిర్వహించాలి. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్. రుణమాఫీ పేరుతో రాష్ట్ర సర్కార్ మోసం చేసింది. బీఆర్ఎస్ నేతలను దూషించడమే సీఎం ఎజెండా. 100% రుణమాఫీ చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలి. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. పుట్టా మధు మంతని నుంచి. బాల సదనం బాలికకు దత్తత ఇచ్చిన కలెక్టర్. కరీంనగర్లో అన్ని తరగతుల విద్యార్థులకు 2 టీచర్లే. గునుకుల కొండాపూర్ పాఠశాలలో వెనుకబడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులను నియమించాలంటూ స్థానికుల డిమాండ్. అంతమంది 60 మంది పిల్లలు ఉన్నా కూడా 2 టీచర్లు ఉన్నారంట. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి. హుజరాబాద్లో పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి. మంచి నేమున్న సిపి కమిషనర్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జోగిపేట ఎక్సైజ్ కార్యాలయం. ఫిర్యాదులు వచ్చిన స్పందనకరు. బెల్ట్ షాప్ల నుంచి నెలవారీ మామూలు పట్టించుకొని ఉన్నతాధికారులు. ఈ సిగ్గుందారంటే మాకెందుకు ఉండదు, మేము నెల మామూలు తీసుకుంటున్నాగా, మాకెందుకు సిగ్గంటారు వీళ్ళు. మంత్రితో మాకేంటి. వైద్య శాఖ మంత్రి సొంత మండలంలో వైద్యుల నిర్లక్ష్యం. విధులకు డుమ్మా కొట్టి టూర్ పేరుతో ఎగనామం. రోగులకు తప్పని తిప్పలు. మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి కృషి. నిర్లక్ష్యపు సిబ్బందితో నీరుగారుతున్న మంత్రి ఆశయం. ఆయన సొంత నియోజకవర్గంలో పరిస్థితి. ఖాళీగా ఉన్న డాక్టర్ కుర్చీ, రోగులు వైద్య సిబ్బంది లేక వెలవెలబడుతున్న వార్డు. పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆగమైంది. ఆసుపత్రి ఆవరణలో మొలిసిన పిచ్చి మొక్కలు. ఇక పట్టించుకుంటూ లేడు. పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి. తూప్రాన్ మండల గ్రామాలకు
బస్ సౌకర్యం కల్పించాలి. తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సంతోష్ గజ్వేల్. పత్తి చేనులో పాము కాటుతో రైతు మృతి. ఘోరం అంటే ఘోరం జరుగుతూ ఉన్నది. ఇది మెదక్లో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఒక్క ఊరిలో కూడా 100% రుణమాఫీ కాలేదు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు. నిరుపేద గిరిజన విద్యార్థికి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆర్థిక సహాయం. అమ్మాయి చదువు నిమిత్తం 50,000 రూపాయల అందజేత. రుణమాఫీ డబ్బులు సైతం ప్రభుత్వానికి వాపస్. తన గొప్ప మనసు చాటుకుంటున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆయనకు మొన్న రైతుది రుణమాఫీ కూడా పడి ఉండే, ఆ డబ్బులు కూడా వేరే వాళ్ళకు ఇచ్చేస్తూ ఉన్నారు. గ్రేట్. మురికి నీళ్లను తొలగిస్తున్న కాలనీవాసులు. ఆమన్గాల్ మున్సిపాలిటీ అధికారులపై మండిపడుతున్న కాలనీవాసులు. ఇక వాళ్ళకు వాళ్ళే వేసుకుంటున్నారు పాపం, ఇంకేం చేస్తారు. ఈ అభ్యాస్ ఒలింపియాడ్ పోటీ పరీక్షల షెడ్యూల్ ఆవిష్కరిస్తూ ఉన్నారు మహేశ్వరం నుంచి. ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు పోరాటం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కా ఆనంద్. ఇక అప్పుడు చేస్తావు, ఇప్పుడు చేస్తావు నువ్వు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. 18,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ డిఈటీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇందులో ఉన్నతాధికారులు ఎవరైనా ఉన్నారా అని ఆరాధిస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్లో ఫుడ్ పాయింట్ విలాసం వచ్చా వాహనదారుల విలాపం. బీకేగూడలో ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారం. ఫిర్యాదుపై స్పందించని అధికార యంత్రాంగం. అమీర్పేటలో బీకేగూడలో మొత్తం రోడ్లను ఆక్రమించి ఫుడ్ కోర్ట్లో పెడతా ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారో అధికారులు మాత్రం అర్థం కావట్లేదు. ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కమిషనర్ పంకజ. గుర్రపు డెక్క పనుల పరిశీలన. ఈడ కూడా ఉన్నది గుర్రపు డెక్క. ఈ నల్ల చెరువు అని ఉంటుంది మా ఆఫీస్ పక్కనే. అది తీసినా కొద్దీ వస్తూ ఉంటుంది. మరి అది ఒకటే మిషన్ పెట్టింది, అది ఎప్పుడు తీస్తారో అర్థం కాదు. ఇక్కడ రాజేంద్రనగర్లో మంచిగా ఉన్నది చెరువు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా కబ్జాలు, అక్రమ నిర్మాణాలు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు షేర్లింగంపల్లి నుంచి. రోడ్డుపై చేరిన సీల్ట్ తొలగించని మున్సిపల్ సిబ్బంది. పట్టించుకొని మున్సిపల్ కార్మికులు. ఇట్లా వృధాగా మిషన్ భగీరథ నీరు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మహబూబ్నగర్లో. ఇగో ప్రెషర్ కొడతా ఉంది లారీల సైడ్. డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకుందాం, భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దు. మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరసనలకు అవకాశం ఉండేనా? ఇప్పుడు నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలను అణచివేసిన గత ప్రభుత్వానిదే అంటున్న ప్రజలు. మహబూబ్ నగర్. పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే నా సంకల్పం. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మధ్యాహ్న భోజనాన్ని ఏజెన్సీలకు ఇవ్వద్దు. 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికుల పుట్ట కొట్టద్దని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. కెమికల్ ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కెమికల్ వ్యర్థాలతో చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి. నీళ్లు ముట్టుకోవడానికే భయమేస్తుంది. మత్స్యకారులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బొమ్మల రామారం. డంపింగ్ యార్డ్తో మంచాన పడ్డ గూడూరు. భయభ్రాంతులకు గురవుతున్న గూడూరు గ్రామ ప్రజలు. విపరీతంగా విజృంభిస్తున్న విష జ్వరాలు. ఊపిరి తీసుకోవడానికి కూడా నానా అవస్థలు. వైద్యానికి లక్షల్లో ఖర్చులు. ఆవేదనలో గూడూరు గ్రామం. గూడూరు మొత్తం ఆగమాగం అవుతా ఉంది. మిర్యాలగూడ. ఇది ఇట్లా ఉంటే నల్ల బ్యాడ్జీలతో ఆరోగ్య మిత్రులు నిరసన. సమ్మె నోటీస్ ఇచ్చి 15 రోజులైన స్పందించిన అధికారులు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలపాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. వేములపల్లి నుంచి. చెరువులను తలపిస్తున్న రోడ్లు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. అవస్థలు పడుతున్న ప్రయాణికులు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి. చోద్యం చూస్తున్న అధికారులు. మర్రిగూడ. ఎర్రవరం సొసైటీ అధికారుల నిర్లక్ష్యం. ఆన్లైన్లో నమోదు చేయని రైతుల పేర్లు. 66 మందికి వర్తించని రుణమాఫీ. రిజిస్టర్లో నమోదైన రైతుల పేర్లు రుణమాఫీలో లిస్టులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కోదాడ నుంచి. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఏటూరు నాగారం బ్యాంక్ ఎదుట ఆందోళన. మరి వాళ్ళు కాకపోతే ఆందోళన చేయకపోతే ఏం చేస్తారు ఇంకా రైతులు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నిరసన సెగ. ధర్నా ఆలస్యం
కావడంతో గొడవకు దిగిన ప్రయాణికులు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నిరసన కార్యక్రమంలో ఘటన. పనిపాట లేకుండా ధర్నాలేంటని ప్రయాణికుల ఆగ్రహం. ఆ ప్రయాణికులకు ఇబ్బంది వద్దంటూ కోరిన స్థానిక పోలీసులు. వరంగల్ ప్రారంభమైన PYL రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు. యువజన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు సంతాప తీర్మానం. దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. ప్రగతిశీల యువజన సంఘం నాయకులు జి సక్రు, అనురాధ, మధు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా. వరంగల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా. పిల్లల భవిష్యత్తు కోసం సాయం అందిస్తా. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పటేల్ వరంగల్ నుంచి. నిరాధారమైన తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. భూమి కోసం నాపై మచ్చ మోపడం సబబు కావద్దు. డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే దేనికైనా సిద్ధమై. ఆధారాలు ఉంటే నాలాగా చూపించండి అంటున్నాడు మాజీ సర్పంచ్ నరేష్. శనార్థి కథనానికి వివరణ ఇచ్చిన మాజీ సర్పంచ్. గుడుంబ స్థావరాలపై వరుస దాడులు. 12 లీటర్ల నాటుసార, 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. అక్రమంగా నాటుసార కాస్తే కేసులు నమోదు చేస్తాం. గ్రామాల్లో గుడుంబ తయారు విక్రయిస్తే సమాచారం అందించండి. బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి చేస్తున్న హెచ్చరిక. ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. కారేపల్లి కళాశాలకు నిధులు మంజూరు చేయండి. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రిన్సిపాల్ విజయకుమారి వినతి పత్రం ఇస్తా ఉన్నది కారేపల్లి నుంచి. నేటికి ఆ సారు ఆదేశాలేనా? పెద్ద సార్కి కోపం వస్తే చిరుద్యోగులు బలేనా? అధికారి కుంభకోణానికి బలి పశువురెవరు? ఫారెస్ట్ దానిపైన వరుస కథనాలు వస్తూ ఉన్నాయి అశ్వరావుపేట నుంచి. మరి కలప దొంగలు ఎవరు? కక్ష సాధింపేంది? వాచర్లపై కక్ష సాధింపులు ఎలా సాధిస్తున్నారు? మరి సార్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుందా? మరి కింద పరిస్థితులు ఎట్లా ఉంది, చిరుద్యోగుల పరిస్థితులు ఎట్లా ఉంది అని కథనాలు మాత్రం వరుసగా వస్తూ ఉన్నాయి. దళిత మహిళను చంపి ఎవరి కోసం ఉద్యమిస్తారు? సొంత పార్టీ మహిళా నేతను చంపడం దారుణం. బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ తడికెల శివకుమార్ చెర్ల. గురుకులం ఓ నరకం. నీటి సంపుల్లో కోతులు, అదే నీటిని విద్యార్థుల వినియోగం. పారిశుద్ధ నిర్మాణ లోపంలో విద్యార్థుల అవస్థలు. పాలేరులో ఆగమాగమవుతుంది. ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. మా లక్ష్యం ఛాంపియన్స్ ట్రోఫీ టెస్ట్ ఛాంపియన్షిప్. BCCI కార్యదర్శి జైషా వెల్లడించింది. శ్రీలంక క్రికెటర్ సంచలనం. 41 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ రికార్డ్ బ్రేక్. అరంగేట్రం చేసిన మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్. 72 పరుగులు చేసిన మిలన్ రత్నయకే గ్రేట్ మిలియన్ రత్నయకే. ఇంగ్లాండ్తో 5 టెస్ట్ల సిరీస్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇరు జట్ల క్రికెట్ బోర్డులు. ఇట్లా ఉంటే మూవీ వార్తలు చూద్దాం. నన్ను ఇబ్బందులకు గురి చేసిండ్రు. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మరి ఏమైందో కథా కార్ఖానా సరైన స్థానం దొరకట్లేదు అని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తే. హ్యాపీ బర్త్డే చిరు పుట్టినరోజు కానుక. విశ్వాంభర నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండ్రు. విశ్వాంభర నుంచి సినిమా అంటే ప్రాణం. కేంద్ర మంత్రి పదవి వదులుకునేందుకైనా సిద్ధం. సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు. మలయాళం OTTలోకి వచ్చేసిన కల్కి నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అయితే ఉంటుందంట. కల్కి అందాల అరాచకం. హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ పిచ్చెక్కిచ్చేస్తుందంట. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలో ఉన్న వార్తలు. ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామండి Q News. అండ్ మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి.